నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం సార్. నమస్తే. నమస్తే క్రాంతి. బాగున్నారా సార్? ఫైన్, థ్యాంక్ యూ. ఓకే, రాష్ట్రం ఎట్లుంది, దేశం ఎట్లుంది అని అంటే మీరు ఏం చెప్తారు సార్? ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళుగా అనుకున్నట్టయితే ఖచ్చితంగా చాలా రంగాల్లో ఈ దేశం కానీ మన రాష్ట్రాలు కానీ పురోగతి కనిపిస్తుంది. కానీ జరగవలసిన దాంతో పోలిస్తే చాలా వెనకబడి ఉన్నాం. కాబట్టి వెలుగు నీడ రెండు ఉన్నాయి. మీరు కొన్ని పుస్తకాలు రాశారు సార్, అంటే భవిష్యత్తు భారతం అని చెప్పేసి 4 సిరీస్లు వచ్చినాయి. అంటే ఇది దేని గురించి అని అంటే ఏం చెప్తారు? ఇవన్నీ కూడా నేను గతంలో న్యూస్ పేపర్ కాలమ్స్ రాశాను, భవిష్యత్ భారతం అనే శీర్షికతో. ఈ 30 ఏళ్ళ నుంచి ఈ దేశంలో అందరికీ తెలుసు నేను దేని గురించి మాట్లాడతానో, దేని గురించి పోరాడతానో. ఈ దేశంలో రాజకీయం, పరిపాలన ఎలా ప్రక్షాళన చేయాలి, ప్రజాస్వామ్య ఫలాలు సామాన్యులకు ఎట్లా అందాలి. కాబట్టి ఏ రూపంలో చూసినా కూడా వివిధ కోణాల నుంచి అదే నా జీవితంలో నేను చేసిన పోరాటం అంతా కూడా. ఇప్పుడు తెలంగాణలో అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు కావచ్చు, 6 గ్యారెంటీలు కావచ్చు, ఫెయిల్ అయిందంటారా, పాస్ అయిందంటారా? అంటే ఫెయిల్యూర్కి, పాస్కి నిర్వచనం కావాలి. దీనివల్ల ప్రజల జీవితాలు బాగుపడ్డాయా అంటే ఖచ్చితంగా బాగుపడలేదు. ఇక్కడే కాదు, ఏ రాష్ట్రంలోనైనా సరే. తాత్కాలిక సంక్షేమం తాత్కాలికమైనది. ఆ పూట మీకు నొప్పి తగ్గిస్తుంది, కానీ పేదరికాన్ని తొలగించదు, సంపాదించే శక్తిని పెంచదు, మనుషుల ఆత్మగౌరవాన్ని పెంచదు, కుల వివక్ష తొలగించదు. కాబట్టి ఇవన్నీ కూడా తాత్కాలిక ఉపశమనాలు. రెండోది ఏమైంది, నేను ఇప్పుడే చూస్తున్నాను అంకెలు. గతంలో చాలా పెద్ద ఎత్తున చేపట్టిన పథకాలు ఇప్పుడు అమలు కావట్లేదు. ఉదాహరణకి ఫీ రీయింబర్స్మెంట్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే రాజశేఖర రెడ్డి గారి కాలం నుంచి మొదలెట్టారు. ఇవాళ ఎన్నో కాలేజీలకి 50 కోట్లు 100 కోట్లు బకాయిలు ఉన్నాయి. అట్లాగే రైతు బంధు ఈ సంవత్సరం ఏం చేశారో తెలియటం లేదు. గత ప్రభుత్వం ఇచ్చింది, అది ఎన్నికల ముందు పంచలేకపోయినారు, తర్వాత పంచినట్టున్నారు, ఆ తర్వాత ఇంకా దానికి వచ్చే ఊసి లేదు. అలాగే ఆరోగ్యశ్రీ మళ్ళీ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ప్రారంభించింది, చాలా విజయవంతంగా నడిపారు. ఆ డబ్బులు వెళ్ళటం లేదు. కాబట్టి ఉన్న పథకాలను ఆపేసి డబ్బు లేక కొత్త పథకాలు మీ బ్రాండ్ పెట్టేసుకుని మళ్ళీ ఇంకొక రోజు వచ్చి ఇంకో కొత్త పథకాలు పెట్టేసుకుని జీవితాలు మారకుండా, సంపాదించే శక్తి పెరగకుండా తాత్కాలికంగా తాయిలాలు ఇస్తూ ఉంటే అది ఏ ప్రభుత్వం ఎక్కడ చేసినా కూడా దానివల్ల పెద్దగా ఫలితాలు రావు. కేవలం రాజకీయంగా వాళ్ళు ఓటు పొందడానికి, వాళ్ళ ప్రచారం కోసం తప్ప అది మార్గం కాదు. సంక్షేమాన్ని అభివృద్ధితో సమతూకం చేయాలి. అభివృద్ధికి తగిన నిధులు కేటాయించాలి, పెట్టుబడులు పెట్టాలి, అప్పుల పాలు కాకుండా రాష్ట్రాన్ని కాపాడాలి. ఓకే, అంటే రాజకీయ నాయకులకు విత్ ద మ్యాండేట్ వాళ్ళు స్టడీ సర్టిఫికేట్స్ ఉండాలి. ఇప్పుడు ఐఏఎస్ కావాలన్నా, లేకపోతే ఐపీఎస్ కావాలన్నా, లేకపోతే గ్రూప్ 2, గ్రూప్ 1 స్థాయి ఉద్యోగాలు రావాలన్నా కూడా వాళ్ళకి ఎగ్జామ్స్, రిటర్న్ టెస్టులు పెడతా ఉంటారు. మరి వీళ్ళందరినీ మానిటర్ చేసేటటువంటి రాజకీయ నాయకుడికి ఎందుకు ఇంకా క్వాలిఫికేషన్ పెట్టలేకపోతున్నారు అని అంటే? ఇది చాలామంది మధ్యతరగతి వర్గాలు అంటున్న మాట, కానీ దీనిలో పసలేదు. మొట్టమొదటి రాజకీయంలో ఉన్నవాళ్ళు తక్కువ చదువుకున్నారు, వాళ్ళకి తెలివితేటలు లేవంటే అది చాలా పొరపాటు ఆలోచన. చిన్న స్థాయిలో కూడా పంచాయతీ సర్పంచ్గా చేసినా కూడా ఇంతమంది మనుషులను ఆకట్టుకోవాలి, అందరి ప్రయోజనాలను సమన్వయం చేయాలంటే దానికి చాలా ఆర్గనైజింగ్ కెపాసిటీ కావాలి, తెలివితేటలు కావాలి, సమాజాన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం చాలా చులకనగా ఈ దేశంలో రాజకీయంలో పనికిరారనే భావన మనం వ్యక్తపరుస్తున్నాం. అది వాస్తవం కాదు. రెండోది, వీళ్ళలో చాలామంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు, డాక్టర్లు, ఇంజనీర్లు ఉన్నారు రాజకీయంలో ఉన్న వాళ్ళు కూడా. మూడోది, ఈ రోజుల్లో డిగ్రీ వల్ల గొప్ప తెలివితేటలు, ప్రతిభ ఉన్నాయని ఎవరిని నమ్మినట్టు అంతకంటే మూర్ఖత్వం మరొకటి లేదు. 180 మందికి డిగ్రీలు చదువుకున్నా కూడా పొట్టకొస్తే అక్షరం ముక్క రాదు. కాబట్టి ఈ పరీక్షలు కూర్చునే వాళ్ళంతా అద్భుతమైన వాళ్ళు అని మీరు అనుకుంటే చాలా పొరపాటు. అంటే నాలుగోది ఉద్యోగ వర్గాలు ఏం ఉద్ధరిస్తున్నాయి దేశాన్ని? ఇన్ని వేల కోట్లు, లక్షల కోట్లు వాళ్ళ మీద ఖర్చు పెడుతుంటే ప్రజలకు ఏం సేవలు అందుతున్నాయి? కాబట్టి ఇది చాలా లూజ్గా మాట్లాడే మాట, లోతు లేకుండా, ప్రజాస్వామ్యం గురించి అర్థం తెలియకుండా, ఏదో వీళ్ళకి క్వాలిఫికేషన్ ఉన్నాయి వాళ్ళకి లేవు అన్నది చాలా లూజ్గా దేశంలో మాట్లాడారు. అంటే మీలాంటి వాళ్ళు చాలామంది కూడా అంటే ఒక స్థాయి నుంచి వచ్చి రాజకీయాలు చేద్దామని అనుకున్నప్పుడు ఎందుకు ఫెయిల్ అయిపోతా ఉన్నారు అని అంటే? నాన్న, ఇది వ్యక్తిగతమైన ఫెయిల్యూర్ కాదు, రాజకీయం కెరీర్ కాదు, రాజకీయం దోపిడీకి మార్గం కాదు. రాజకీయం అంటే ప్రజలకి ప్రాతినిధ్యం అవటం, మంచి పాలన అవ్వటం, మంచి విధానం రూపొందించడం. అది అక్కడున్న రాజకీయ వ్యవస్థ స్థాయిని బట్టి, ప్రజల స్థాయిని బట్టి ఎవరిని అనుకున్నారో నిర్ణయం అవుతుంది. అంతేగాని ఇదేమన్నా క్రికెట్ ఆట, సొంత ఫెయిల్యూర్, సొంత నైపుణ్యం వల్ల జరిగేది. ప్రజలు ఎవరిని కోరుకుంటే వాళ్ళు వస్తారు. మరి మన సమాజంలో ప్రజల ఆలోచన పెరిగే స్థాయి లేకుండా చాలా తప్పులు చేశాం. రాజకీయ నాయకత్వం తప్పులు చేసింది. ఈ దేశంలో తొలి రోజు నుంచి కూడా అధికార కేంద్రీకరణ కావచ్చు, ఎన్నికల వ్యవస్థ సరైనది కాకపోవడం కావచ్చు,
విద్యా ఆరోగ్యాన్ని పెంచకపోవటం కావచ్చు, ఈ ప్రభుత్వ యంత్రాంగాన్ని బాగా నియంత్రించి ప్రజలకు సేవలంది ఏర్పాటు చేయకుండా ఉండటం కావచ్చు, వీటి వల్ల ఓటేంటో అర్థం కాని వ్యవస్థ నిర్మాణం అయింది. కాబట్టి ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ఓటంటే డబ్బులు ఎంత ఇస్తావు? ఎన్నోసార్లు డబ్బులు ఇవ్వకపోతే మేము పోలింగ్కి రావని చెప్తున్నారు. టీవీ కెమెరాలు చూపెడుతున్నారు. లేకపోతే తాయిలేని ఏమి ఇస్తావు, నా బతుకు బాగు చేస్తున్నారు అని చెప్పని అసలు అది నమ్మకం పోయింది ప్రజలకి. లేకపోతే కులం మతం. ఇలాంటి వ్యవస్థలో ఇది ఎన్నికల్లో పోటీ చేసే వాళ్ళకి పరీక్ష కాదు, మన వ్యవస్థకి పరీక్ష. రైట్. ప్రభుత్వం చేపట్టినటువంటి కులగణన వల్ల తెలంగాణ ప్రజలకు పర్టికులర్గా ఉపయోగం ఉందని అంటారా? బీసీ బిడ్డ ఏ మాత్రం ఉండదు. ఏ మాత్రం ఉండదు. నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. కుల గణనకి రిజర్వేషన్లకి ఏమాత్రం సంబంధం లేదు. రిజర్వేషన్లకి ఇప్పటికే ఏర్పాటు ఉంది. దేశంలో ఏకాభిప్రాయం ఉంది, అన్ని పార్టీలు కలిసి వచ్చినాయి. మరి సమాజం అంతా ఒప్పుకుంటున్నది, రిజర్వేషన్లు అందుతున్నాయి. సరే, దానిలో ఆదాయాన్ని బట్టి కొన్ని వర్గాలకి క్రీమీలు రకరకాలు ఉన్నాయి, కోర్టులు తీర్పులు కానీ రాజకీయ నిర్ణయాలు కానీ. దీనికి దానికి సంబంధం లేదు. అలాంటప్పుడు ఒక రిజర్వేషన్లకు మినహాయించి కులం ప్రసక్తి సమాజంలో ఉండకూడదు. మనం కులం స్పృహని పెంచే రాజకీయం చేయకూడదు. ఓకే. మన కర్మజాలకి దేశంలో పుట్టిన ప్రతివాడికి ఏదో కులం ఉంటుంది. అది ఆ బిడ్డల తప్పు కాదు, వాడు పాపం చేయాల. ఎలాంటి సమాజ నిర్మాణం చేయాలి? కులం స్పృహ పెరిగే సమాజ నిర్మాణం చేయాలా? అణగారిన వర్గాలకు అవకాశాలను ఇస్తున్న రిజర్వేషన్లు ఇతర పద్ధతుల ద్వారా కాలక్రమేణా కులం గురించి ప్రస్తావన లేని సమాజం కావాలా? మనం కూర్చున్నాం అనుకోండి, క్రాంతి కులం ఏంటి, ఆయన కులం ఏంటని నేను ఆలోచించడం మొదలెట్టాను అనుకోండి, అలాంటి సమాజం కావాలా మనకి? దీనివల్ల ఏమి ఉద్ధరిస్తారు? ఏమీ లేదు. ఇది కేవలం రాజకీయంగా ఏదో చేస్తున్న ఆర్భాటం కోసం. చివరికి ఏమంటారు? ఇప్పటికి కూడా అంటే కులం పునాదుల మీదనే వ్యవస్థ నడుస్తుంది అన్న దానికి కారణం రాజకీయ వ్యవస్థ. కాబట్టి మంచి విద్య ఇవ్వండి. ఎందుకు కుల వ్యవస్థ కొనసాగుతుంది? కులం వల్ల వివక్ష కొనసాగుతుంది. తెలివితేటలు ఉన్నా కూడా ఫలానా కులంలో ఫలానా కుటుంబంలో పుట్టినటువంటి కారణంగా ఆ బిడ్డలకి మంచి విద్య మేధస్సు వికసించట్లా. తెలివితేటలు ఉన్నా కూడా ఎందుకని మంచి విద్య అందించట్లా. 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంటే స్కూళ్ళల్లో పట్టకొస్తే అక్షముక్క రావట్లా. దాన్ని బాగు చేయడానికి మాట్లాడుతున్నారా? ఖర్చు అవుతుంది. మంచి ఆరోగ్యాన్ని అందించండి, చట్టబద్ధ పాలన పెట్టండి. డబ్బున్నవాడు డబ్బు లేనివాడు తేడా లేకుండా చట్టం అందరినీ సమానంగా చేసేట్టుగా. వీటిని గురించి చూసేలేదు. కులం స్పృహ పెంచి రాజకీయంగా పరపతి పొందుతామన్న కోరికే తప్ప ఎలక్షన్ రాగానే కుల మహాసభలు పెట్టి వీళ్ళందరూ అక్కడికి పోవటం తప్పితే ఈ కుల వివక్ష లేని సమాజ నిర్మాణం కోసం కావాల్సింది కుల గణన కాదు. మంచి ప్రమాణాల విద్య, దేవుడిచ్చిన తెలివితేటలు వికసించేటువంటి విద్య, మంచి ప్రమాణాల ఆరోగ్యం, చట్టబద్ధ పాలన, అందరికీ ఎదిగే అవకాశాలు, దాని మీద శ్రద్ధ లేదు. ఓకే. ఇవన్నీ చేయడం వల్ల మళ్ళీ దాని తర్వాత రాజకీయ పార్టీలకు మనుగడ ఉంటుందా? ఫస్ట్ అంటే రాజకీయ పార్టీల మనుగడ కోసం ప్రజాస్వామ్యం ఉందా? ప్రజల భవిష్యత్తు కోసం ప్రజాస్వామ్యం ఉందా? అంటే నాకైతే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ అన్ని గమనిస్తే కనుక రాజకీయ నాయకులు వాళ్ళ అవసరాల కోసం ప్రజలను వాడుకుంటారు తప్ప ప్రజలకు మంచి చేయాలని ఉద్దేశం కాబట్టి ఈ విషయంలో ఏ రాజకీయ నాయకునికి ఉందని అంటారు మీరు? ఈ చాలా చాలా లూజ్ స్టేట్. మన దేశంలో మనం అంతా చాలా లూజ్గా మాట్లాడుతున్నాం. రాజకీయ నాయకులకు లేదనుకుందాం అంటే మరి ఉద్యోగులందరికీ ఉందా? న్యాయమూర్తులందరికీ ఉందా? ఇవన్నీ ఏ వ్యవస్థ సరిగ్గా లేదంటారా? ఖచ్చితంగా. కాబట్టి వ్యవస్థలో పొరపాట్లు ఏంటి సవరించినట్లు ఆలోచించాలి. కానీ రాజకీయం అంతా చండాలం, ఏం చేద్దాం? మిలిటరీ డిక్టేటర్ని పెట్టుకుందామా? గోండాన్ని తీసుకొద్దామా? కానీ అంటే ప్రతి అంశాన్ని రూల్ చేసేదంతా కూడా రాజకీయ నాయకులే కదా సార్. ప్రతి అంశాన్ని అంటే మీరు అన్న న్యాయ వ్యవస్థను కావచ్చు. అవునే, రాజకీయ నాయకుడు ఎక్కడి నుంచి వచ్చాడు? వాడేమన్నా స్వర్గం నుంచి దిగి వచ్చాడా? మన నుంచే వచ్చాడు. ఎలాంటి వాళ్ళు రావాలి, ఎలాంటి వాళ్ళు ఎన్ని కావాలి, వ్యవస్థ నిర్మాణం చేసే బాధ్యత మనది. అది చూసుకోకుండా వాడేమంటే తిట్టాము, తర్వాత ఏంటి పరిష్కారం ఏంటి? రాజకీయంలో ఉన్న వాళ్ళంతా దొంగలు అన్న మాట అన్నారు, మాట వరుస ఒప్పుకుందాం. ఇప్పుడు ఏం చేద్దాం? పాత బి గ్రేడ్ సినిమా లాగా అందరినీ ఒక చోట కూర్చోబెట్టి అట్లా కాల్చేద్దామా? వ్యవస్థను ఎట్లా బాగు చేయాలా? ఎక్కడ లోపాలు ఉన్నాయి, పరిష్కారం ఏం జరిగితే బాగా అవుతుంది అని అనుకుంటున్నారు సార్ మీరు? తమ్ముడు, ఆ పుస్తకాలు మీరు చదివితే మీకు పూర్తిగా అర్థమవుతుంది. నేను 30 ఏళ్ళ నుంచి చెప్తుంది అదే. ఈ దేశంలో ఎవరికి మనం తీసిపోయిన వాళ్ళం కాదు, ఏ దేశానికి తీసుకునే వాళ్ళం కాదు. ఎవరికి లేని చరిత్ర సంస్కృతి మనకున్నాయి. కొన్ని మంచి పనులు చేసాం, ప్రపంచంలో ఎక్కడ కొన్ని అద్భుతాలు మనం చూస్తున్నాం. చాలా పొరపాట్లు చేసాం, దాని దుష్ఫలితాలు చూస్తున్నాం. ఆ మంచి పనుల నుంచి పాఠం నేర్చుకోవాలి, పొరపాట్ల నుంచి పాఠం నేర్చుకోవాలి. ఉదాహరణకి అసలు ఇంత భేద దేశంలో, ఇంత అవిద్య ఉన్న దేశంలో, చదువులేని దేశంలో, ఇన్ని వైవిధ్యాలు, కులాలు, మతాలు, ప్రాంతాలు, భాషల దేశంలో దేశైక్యత ఉంటుంది, ఒక దేశంగా మనగలుగుతాము, స్వేచ్ఛ కొనసాగుతుంది, మంచి చెడు ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయి, ఎన్నికల్లో లెక్కలు వేసిన ఓట్లు సరిగ్గా లెక్క పెడతారు, ఎవరు గెలిచారో వాళ్ళని ప్రకటిస్తారు, వాళ్ళు శాంతియుతంగా అధికారం పుచ్చుకుంటారని ఎవరు నమ్మలే ఇంతకాలం పాటు. ఆ అద్భుతాన్ని సాధించాం.
550 సంస్థానాలను ఈ దేశంలో విలీనం చేసుకున్నాం. ఇన్ని భాషలున్న దేశం ప్రపంచంలో ఇంకోటి లేదు. ఈ భాషా ప్రయుక్త రాష్ట్రాలను చాలా ఏమాత్రం గొడవ లేకుండా ఏర్పాటు చేసుకోగలిగాం. అట్లాగే ఫెడరలిజం మరింత బలోపేతమైనది. ఒకప్పుడు రాష్ట్రాలకు అధికారాలు ఉండేవి కదా, రాష్ట్రాలు సర్వాధికారాలు ఉన్నాయి. కాబట్టి చాలా విజయాలు సాధించాం, చాలా అపజయాలు కూడా ఉన్నాయి. విద్య అధ్వాన్నంగా ఉంది, ఆరోగ్యం అధ్వాన్నంగా ఉంది, అధికార కేంద్రీకరణ ఉన్నది, పరిపాలన యంత్రాంగం మీద పట్టు లేదు, జవాబుదారితనం లేదు, బడితో ఉన్నవాడిదే బర్రె అయింది. ఈ ప్రతి ఒక్కదాన్ని ఎక్కడ తప్పు జరిగింది, ఏ రకంగా మార్చాలో ఆలోచించాలి. అంతేగాని మొత్తం నాశనం అయిపోయింది, వీళ్ళంతా దొంగలు, అప్పుడు పరిష్కారం ఏంటవుతుంది? అందుకని కొంచెం నిజమైన హేతుబద్ధమైన ఆలోచన, విశ్లేషణ కావాలి. మన దేశంలో అది లేదు. గుడ్డెద్దు చెలో పడ్డట్టు ఏదో ఊరికే మాట్లాడేస్తుంటాం పోసుకోలు కబుర్లతో, అది ఉపయోగం లేదు. ఓకే, అంటే మీరు చెప్తున్న అంశాలన్నీ కూడా నిజమైనప్పటికీ కూడా మీరు ప్రజల మనసులను, ప్రజల నుంచి వచ్చే ఓట్లను ఎందుకు గెలుచుకోలేకపోయారంటే అది ప్రజల ఇష్టమయ్యా. ప్రజలు నాకు ప్రతినిధులు ఎవరు కావాలో ప్రజలు ఎన్నుకుంటారు, ప్రజలు ఎంచుకుంటారు. దానికి సంజాష్ నేను చెప్పాల్సిన అవసరం ఉంది, ప్రజలు చెప్పుకోవాలా. వాళ్ళకి ఎవరు నచ్చితే వాళ్ళు ఉంటారు. ఇదేదో పరుగు పందెంలో నువ్వు ముందందుకెళ్ళావు అని మాట్లాడుతుంది. పరుగు పందెంలో వెళ్ళట్లా. ఈ సమాజంలో ఇప్పుడు రాజకీయం అనేది ఏంటి? వ్యక్తి ప్రతి జీవితంలో మీ ఏం చేస్తారో మీ ఇష్టం. కానీ మనందరికీ కావాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. 100కి 90 అంశాలు మన ఇంట్లో మనం నిర్ణయం చేసుకున్నా కూడా రోడ్డు ఎవడు సొంతంగా వేసుకోలేడు, మంచినీళ్ళు సొంతంగా అందించలేరు అందరికీ, కోర్టులు సొంతంగా ఏర్పాటు చేసుకోలేరు, మంచి విద్య కావాలంటే ప్రతివాడు స్కూల్ పెట్టుకోలేడు, ప్రతివాడు ఒక హాస్పిటల్ పెట్టుకోలేడు, దోమల నివారణ సొంతంగా చేసుకోలేం. కాబట్టి ఉమ్మడి సౌకర్యాలు కల్పించడం కోసం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మనకి ఈ దేశంలో ఇంకా అవగాహన రాలా. ప్రభుత్వం అంటే ఏదో రకంగా ఓటేశాను, రాజు అయ్యాడు, కాబట్టి రాజు బాంచన కాల్మక్తా, ఆడేమో రాజు, నేను భృత్యుణ్ణి. పత్రికలు ఏడాడినట్టు చూడండి, వాడు రాజులాగా, మనం అందరూ భృత్యుల్లాగా వాడిచ్చేది. వాడు తీరే అది మనం అట్లా అనుకుంటున్నాం, వాళ్ళు అట్లా అనుకుంటున్నారు. రైట్. అంటే ఇంకా కూడా ఈ ప్రజలు కూడా సంక్షేమాల వైపు లేకపోతే వాళ్ళు ఇచ్చేటటువంటి పథకాల వైపు ఎందుకు ఇంకా చూస్తున్నారు? ఆ చూసేటట్టు రాజకీయ నాయకులు ఎందుకు చేస్తున్నారు అని అంటే ప్రజాస్వామ్యం ఎప్పుడు వికసిస్తుంది? ఓటు ఎందుకు వేస్తున్నానో నాకు తెలియాలి. ఓటు వేయడం వల్ల ఏం జరుగుతుందో నాకు అర్థం కావాలి. ఇప్పుడు ఈ అపార్ట్మెంట్ ఉంది, ఇక్కడ ప్రతి నెల మెయింటెనెన్స్ ఫీ కడుతున్నాం. నచ్చిన వాళ్ళని, కాస్త మంచి వాళ్ళు అనుకున్న వాళ్ళని మేము ఎందుకుని ఒక కమిటీగా పెట్టుకున్నాం. లిఫ్ట్ పనిచేయలేదు అనుకోండి, ఇప్పుడు ప్రస్తుతం లిఫ్ట్లో లైట్ వెలగట్లా. నేను ఇందాక అనుకున్నాను, వాళ్ళు కబుర్ చేద్దాం, ఏమయ్యా లైట్ వెలగట్లేదని చెప్పాను. వెంటనే చెప్తాను, ఏమయ్యా మెయింటెనెన్స్ ఫీ కడుతున్నావు, లిఫ్ట్ పని చేయట్లేదు, లేకపోతే పార్కింగ్ సరిగ్గా లేదు, నా అపార్ట్మెంట్ మంచినీళ్ళు రావటం లేదు. నాకు చాలా స్పష్టత ఉన్నది ఎందుకు డబ్బులు ఇస్తున్నాను, ఎందుకు వీళ్ళని ఎంచుకున్నానని చెప్పాను. కాబట్టి ఇది జరిగితే బాగా చేస్తున్నాడు, జరగకపోతే బాగా చేయటం లేదు, నిలదీస్తాను. మనం ఏం చేసాము, చాలా కేంద్రీకృతమైన వ్యవస్థ పెట్టాం. ఇవన్నీ జరిగేది ఇక్కడ, ఇవన్నీ సెక్రటరీలో జరిగింది అనుకోండి, నా మాట ఎవడం లేదు అనుకోండి, ప్రజాస్వామ్యం లేదు, చచ్చుబండం లేదు, ఇక్కడ జరుగుతున్నాయి. దాన్ని మార్చే శక్తి నాకు ఉన్నది, ఎవరు చేస్తున్నారో నాకు తెలుస్తున్నది. అప్పుడు ప్రజాస్వామ్యం వికసిస్తుంది. అంతేగాని బలో స్వతంత్ర భారత్కి అని చెప్పని ఓటేస్తే ప్రజాస్వామ్యంలో బాడీ నినాదాలు మిగులుతాయి అంతే. మనం చాలా కేంద్రీకరించిన పాలన పెట్టి ఎవరికి ఓటేసినా ఏం జరుగుతుందో అర్థం కాని పాలన పెట్టాం. ప్రపంచంలో ఇంత కేంద్రీకరించిన ప్రజాస్వామ్యం మరి అక్కడెక్కడ లేదు. అసలు అప్రజాస్వామ్య దేశాల్లో కూడా ఇంత కేంద్రీకరణ లేదు. చైనా అప్రజాస్వామిక దేశం, కానీ చాలా వికేంద్రీకరించిన పరిపాలన ఉన్నది. కాబట్టి అది తప్పు చేశాం. రెండోది, పరిపాలన యంత్రాంగాన్ని అసలు ఎప్పుడు ఏనాడు కూడా మనం సరిదిద్దే ప్రయత్నం చేయాలి. తెల్లవాళ్ల కాలం నుంచి అదా కొనసాగుతుంది. కన్యాశుల్కంలో గురజాడ అప్పారావు గారు అంటాడు, బండివాడితో చెప్పిస్తాడు, గిరీశం స్వతంత్రం ఉపన్యాసాలు ఇస్తుంటే, అయ్యా తెల్లోడు పోయి స్వతంత్రం వస్తే మా హెడ్ కానిస్టేబుల్ చాలా బాధలు పెడుతున్నాడు మమ్మల్ని, ఆయన మారుస్తారా అని అడిగాడు. అప్పటికిప్పటికి అదే ప్రశ్న. ఇంకా స్వతంత్రం ఏంటి? పరిపాలన యంత్రాంగం ప్రజలకు జవాబుదారీగా లేకపోతే ఏనాడు మనం జవాబుదారీగా చేయాలి. ఇప్పటికి కూడా ఒక మామూలు గుమస్తాగా ఉన్నాడు, జనంతో మాట్లాడితే ఎవరితో మాట్లాడినా తెలుసా అంటాడు. ఇంకా పరిపాలన ఏముంటుంది? దాన్ని ఏనాడు కూడా స్వాధీనంలోకి తీసుకోవాలి. మూడోది, చట్టబద్ధ పాలన లేదు, బడితోన్నవాడిదే బరి ఈ దేశంలో. నాలుగోది, ఎన్నికల వ్యవస్థ మనకు సరైనది కాదు. ఊరికే తెల్లవాడిది అరువు తెచ్చుకున్నాం, వాడు కొనసాగించాడు, దాన్ని కొనసాగించాం మనం. వాడి దేశంలో వాడు వదిలేసుకున్నాడు. బ్రిటన్లో, స్కాట్లాండ్, వేల్స్, నార్దర్న్ ఐర్లాండ్లో స్థానిక పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయి. అక్కడ ఎన్నికల వ్యవస్థ అట్లా వాడు వదిలేసుకుందాన్ని మనం పట్టు కూర్చున్నాం. ఈ పొరపాట్లు సవరించాలి. ఓకే, రైట్. ఇంకా అంటే ఎప్పుడు విన్నా కూడా భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం, భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే ఏం జరగాలి? కాబట్టి అభివృద్ధి కావాలి అంటే ఇందాక నేను చెప్పినవన్నీ జరగాలి. ఈవేళ పరిస్థితుల్లో 5 అంశాలు కావాలి అభివృద్ధికి. ఒకటి, ప్రభుత్వాల ఆర్థిక క్రమశిక్షణ కావాలి. ఇప్పుడు తెలంగాణలో చూస్తున్నట్టుగా, ఇటీవల కర్ణాటకలో చూస్తున్నట్టుగా, ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్నట్టుగా
డబ్బంతా కూడా పందారం చేసి పరిపాలన చెప్పి నటిస్తే అభివృద్ధి ఉండదు. సంక్షేమాన్ని అందిస్తూనే అవసరమైన మేరకు నిజమైన అభివృద్ధికి అంటే పెట్టుబడులకి, మౌలిక సదుపాయాలకి, ఉపాధి కల్పనకి పెద్దపీట వేయాలి. ఆర్థిక క్రమశిక్షణ పాటించాలి. రెండోది అభివృద్ధి కావాలని చెప్పంటే సామాన్యులకి మంచి ప్రమాణాల విద్య స్కూలు స్థాయిలో అంతే నైపుణ్యం పెరుగుతుంది. అప్పుడు ఆధునిక ఆర్థిక వ్యవస్థలో పాలు పంచుకోగలరు. లేకపోతే ఏమవుతుంది, వాళ్ళ 185 మంది తక్కువ నైపుణ్యము చిన్న జీతాలతో పనిచేసేవాళ్ళు నరకం అనుభవిస్తున్నారు. అభివృద్ధి కేవలం కొందరికీ అందితే, డబ్బున్న వాళ్ళకి బాగా నైపుణ్యం ఉన్న వాళ్ళకి మాత్రమే అందితే మిగతా వాళ్ళకి అందకపోతే సమాజం అట్లా నిలబడుతుంది. కాబట్టి రెండోది మంచి ప్రమాణాల పాఠశాల విద్య ముఖ్యంగా. అది అసలు మనకి దృష్టే లేదు. పాఠశాల విద్య అంటే ఇంకా టీచర్లు పెట్టామని పెద్ద అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటున్నారు. 11 మంది టీచర్లు పెట్టాము. టీచర్లు చాలా కాదు విద్యలేంది. మనకి పిల్లలతో పోలిస్తే టీచర్లు చాలా ఎక్కువ మంది ఉన్నారు. పాఠాలు అందట్లా, పిల్లల బుద్ధి వికసించట్లా. దానికి ఏం చేద్దాం అనే ఆలోచన పొరపాటును కూడా చేయట్లా. అంటే ఇవి తెలిసి కావాలని చేయట్లేదా, లేకపోతే తెలియకుండా కావాలని? మళ్ళీ మధ్యలో ఇంకో దానికి వెళ్ళొద్దు. ఏం కావాలి అభివృద్ధి కోసం ముందు దానికి వెళదాం, తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం, ఎలా చేయాలో. మూడోది ఆరోగ్యం. దేశంలో దాదాపుగా 5.5 కోట్ల మంది ప్రతి ఏడాది కేవలం అనారోగ్య కారణంగా పేదరికంలోకి వెళ్ళిపోతున్నారు. అంతకుముందు పేదలు కాని వాళ్ళు. తెలంగాణలో 19 లక్షల మంది పేదరికంలోకి జారిపోతున్నారు ప్రతి ఏడాది అనారోగ్యం వల్ల. ఆంధ్రప్రదేశ్లో 26 లక్షల మంది జారిపోతున్నారు అనారోగ్యం వల్ల. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుని సరైన విధానాలు అమలు చేస్తే ఆరోగ్యం అందొచ్చు, ఈ పేదరికాన్ని తగ్గించవచ్చు. నాలుగోది చట్టబద్ధ పాలన. ఇందాక చెప్పాను, అరే పెట్టుబడి పెడితే నమ్మకం లేకపోతే, మీరు నిజాయితీగా ఆస్తులు సంపాదిస్తే వాడు కొట్టేస్తాడన్న భయం ఉంటే, మీకు బడుతున్నాడిదే బర్రె అయితే, గవర్నమెంట్ కాంట్రాక్టులు చేస్తే వాడి టైం డబ్బు లేకపోతే దానికి మనకేం దిక్కు దివ్వడం లేకుండా ఏడుస్తూ ఉంటే, చట్టబద్ధ పాలన లేకుండా ఉంటే ఎలా వ్యవస్థ పెరుగుతుంది? ఎవరైనా రిస్క్ తీసుకుంటారా? ఆర్థికంగా పెరుగుతుందా? ఐదోది చిన్న పట్టణాలు కావాలి. అసంఘటిత రంగం బాగా ఎక్కువ ఉన్న దేశం. 185 మంది రెక్కాడితే కానీ డొక్కాడని వాళ్ళు. వాళ్ళకి పెద్దగా నైపుణ్యం లేదు. ఆ కొద్దిపాటి నైపుణ్యంతో కాయ కష్టం చేస్తున్నారు. వాళ్ళందరినీ హైదరాబాద్ నుండి బెంగళూరు బండి లేకపోతే చెన్నై బండి అని చెప్పంటే బతుకు నరకం అవుతుంది. మనం కోవిడ్ అప్పుడు చూసాం ఎంత దారుణంగా ఉందో. ఎక్కడికక్కడ చిన్న పట్టణాలు వచ్చినాయనుకోండి, ఈ రోజుల్లో కరెంట్ అందరికీ అందుతుంది. టెలిఫోన్లు అందరికీ ఉన్నాయి, పూర్వంలా కాదు. టీవీ ఉంది, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. పూర్వం ఏమీ లేవు. ఫోన్ కావాలంటే గగనంగా ఉండేది. ఇవన్నీ అన్ని చోట్ల ఉన్నాయి. మరి అందరూ హైదరాబాద్కి ఎందుకు రావాలి? కొన్ని నైపుణ్యాలకు హైదరాబాదే అవసరం. కానీ చిన్న నైపుణ్యం ఉన్నప్పుడు, చిన్న ఆదాయం ఉన్నప్పుడు పక్కనే చిన్న పట్టణంలో ఉన్నారనుకోండి, ఉన్న ఊరిలో ఉంటారు, బంధువులు ఉంటారు, తెలిసిన వాళ్ళు ఉంటారు, పచ్చుకోది పెద్దగా ఉండదు. ఆ 10-15 వేలతో గౌరవంగా బతకచ్చు. ఇక్కడ 30-40 వేలకు సమానం. చిన్న పట్టణాలు మనకు ఆలోచన అంతా రాజుగారు ఉన్నారు కాబట్టి రాజధానే, మిగతా మనకు అక్కర్లేదు. ఈ 5 చేస్తే ఇటీవల కాలంలో కొంచెం ఆర్థికంగా పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఒక 20 ఏళ్ళు కనుక మనం ఈ 5 కనుక చాలా క్రమశిక్షణతో పాటిస్తే ఇవాళ ఆదాయానికి 4 రెట్లు అవుతుంది. అప్పుడు అభివృద్ధి చెందిన దేశం అవుతుంది. నేను ఇందాక అడగబోయిన ప్రశ్న ఏంటి అంటే, మరి అంటే ఇవన్నీ రాజకీయ నాయకులకు తెలిసి కావాలని చేయడం లేదా, లేకపోతే తెలియక చేయడం లేదా అని? అంటే తెలిసా తెలవక అనేది నాకు అనవసరం. చేయకపోతే పాపం. మన ప్రయత్నం వల్ల ఏంటంటే పౌరులంగా, పౌర సమాజంగా, ఒక రాజకీయ వ్యవస్థగా చేసేట్టు చేయాలంటే మనకి ఏం చేయాలి? ఎలా గొంతు విప్పాలి? తెలియని చోట తెలిసేట్టు చెప్పాలి. తెలిసినా నిర్లక్ష్యం చేసే చోట నిరంతరం గొంతు విప్పి చెప్పాలి. చాలామంది చప్పట్లు జనం కొడితే నన్ను ఒప్పేసుకుంటారు. నేను ఎందుకని అంత నిర్మోహటంగా మాట్లాడతాను? తెలియనప్పుడు తెలిసేట్టు చెప్పాలి ప్రజలకు అని చెప్పాను. లేకపోతే అంత బాగుందని చెప్పంటే గుడ్డి దిచ్చలో పడ్డట్టు వెళ్తే ఉన్న స్థితి కొనసాగుతూ ఉంటుంది. రైట్. అంటే ఇటీవల కాలంలో చూస్తే ఎక్కడ చూసినా గురుకులాలలో కూడా ఆహారం వికటించి చాలామంది బాలబాలికలు ఇబ్బంది పడుతున్నటువంటి వైనం. సో దీనిపైన ప్రభుత్వానికి వెళ్ళే ఉంటుంది. కానీ దానిపైన పర్టికులర్గా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన సందర్భాలు లేనే లేవు. ఇది ఇవాళ కొత్త కాదు. 30 ఏళ్ళ నుంచి చూస్తున్నాను. అసెంబ్లీలో చర్చ జరుగుతుంది. అన్నంలో పురుగులు ఉంటున్నాయి, తెల్ల బియ్యం పెట్టలేదు. తెల్ల బియ్యం ముఖ్యం కాదు. నేను అసెంబ్లీలో ఉండగా కూడా తెల్ల బియ్యం పెట్టలేదు, ఎర్ర బియ్యం. నేను కోపడ్డాను, నేను ఎర్ర బియ్యం తిన్నా, అది సమస్య కాదని చెప్పాను. కానీ ఏదో ఒకటి చర్చ జరుగుతుంది. కానీ ఏనాడు పరిష్కారం వైపు కట్టలేదు. కొన్ని భోజనం బాగా పెట్టినా చదువు అందట్లేదు. ఉదాహరణకి ఇప్పుడు మీరు చెప్పిన హాస్టళ్ళు ఉన్నాయి. 100 మంది పిల్లలు ఉంటే ప్రభుత్వం ఇచ్చే ఖర్చు నెలకి సుమారుగా 1200 రూపాయలు ఒక్కొక్క బిడ్డ మీద. 100 మంది నిజాయితీగా ఉన్నారనుకున్నారు. చాలా చోట్ల దొంగ లెక్కలు చూపెడతారు. మనందరికీ తెలుసు అవినీతి ఎంత ఉందో. 50 మంది ఉంటే 100 మంది చూపెడతారు, డబ్బులు వసూలు చేసుకుంటారు గవర్నమెంట్ నుంచి. 100 మంది ఉన్నారనుకుందాం. 100 మందికి నిజాయితీగానే సరిగ్గానే భోజనం పెడుతున్నారు అనుకుందాం. మొత్తం ఖర్చు ఎంత అవుతుంది 100 మందికి? నెలకి 1,20,000 అవుతుంది. 4 ఉద్యోగులు ఉంటారు అక్కడ. వాళ్ళ జీతం ఎంతో తెలుసా? నెలకు 2 లక్షలు ఉంటుంది ఒక్కొక్కరి జీతం, అందరు కలిపి. ఓకే, కనీసం
2.5 లక్షలు ఉండొచ్చు. నిజంగా నిజాయితీగా ఏ తప్పులు చేయకుండా అవినీతి లేకుండా ఖర్చు పెట్టినా కూడా పేద పిల్లల కోసం 1,20,000 ఖర్చు పెట్టడానికి 2 లక్షల రూపాయలు జీతాలా? ఇది సమర్థమైన పరిపాలన. అదే ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. నాంది ఫౌండేషన్ ఉన్నది, అక్షయ పాత్ర ఉన్నది, లేకపోతే ఇస్కాన్ వాళ్ళు మరెవరో ఉన్నారు. వీళ్ళందరూ ఏంటి, ఏదో వాళ్ళకి దేవుడి మీద నమ్మకమో లేకపోతే మంచిగా చేయాలని కోరికతోనో ₹1 అదనంగా ఖర్చు లేకుండా ₹10 అదనంగా వేసుకునే పిల్లలకి మంచి పౌష్టికాహారం అందించే ఏర్పాటు చేస్తారు. వాళ్ళకి అప్పచెప్పండి, అది విద్య మీద దృష్టి పెట్టండి. మీరు పరిష్కారాలు లేక కాదు, మనకి డ్రామాలు ఆడడం తప్పితే చిత్తశుద్ధితో ప్రభుత్వం ఏ పని సమర్థంగా చేయగలదు, ఏ పని చేయలేదు, మనకంటే బాగా వాళ్ళు ఎవరైనా చేస్తారా, వాళ్ళతో తక్కువ ఖర్చుతో మంచి ఫలితం తెచ్చుతాం, ఈ ఆలోచన లేదు. అంత అధికారులు ఉద్యోగులే, ఇంకా సమాజం లేదు ఇక్కడ ఈ దేశంలో. అలా ఉన్నంతకాలం ఇట్లానే ఉంటుంది. సార్, తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్ళ కేసీఆర్ పరిపాలన ఏ విధంగా ఉంది, ఇప్పుడు సంవత్సరం పూర్తవుతున్న రేవంత్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉంది అని అంటే మీరు ఎవరెవరికి ఎన్ని మార్కులు ఇస్తారు? మార్కులు పక్కన పెట్టండి. ఇప్పుడు మొట్టమొదటి పార్టీల మధ్య అంత అనుకున్నంత తేడా ఏమి ఉండదు. ఎమ్మెల్యేలుగా వాళ్ళు వీళ్ళు ఒకళ్ళే కదా. నిన్న అక్కడ ఎమ్మెల్యే ఉన్నాడే, వాళ్ళు ఇక్కడ ఎమ్మెల్యే అవుతున్నాడు కదా. కాబట్టి ఇది పెద్ద మౌలికమైన మార్పు ఎప్పుడు ఉండదు. అంచేత దానిలోకి వెళ్లకుండా పెద్ద తేడా ఏమన్నామంటే, 2 ప్రభుత్వాల్లో కూడా అవినీతి ఉన్నది, 2 ప్రభుత్వాల్లో కేంద్రీకరణ ఉన్నది, 2 ప్రభుత్వాల్లో దుబారా ఉన్నది. కానీ ఉన్నంత మేరకు ఆ 10 ఏళ్ల పాలనలో గతంలో ఉన్న మంచిని కొంత కొనసాగించి అభివృద్ధికి సంక్షేమానికి కొంత సమతూకాన్ని పాటించే ప్రయత్నం జరిగింది. ఇక్కడ ఏమైందంటే, అది రేవంత్ రెడ్డి గారు తప్పు కాదు, వాళ్ళ పార్టీ ముందుగానే హామీలు ఇచ్చేసింది. అధికంగా సంక్షేమం మీద దృష్టి పెట్టి పాత సంక్షేమాన్ని కొనసాగించడం సాధ్యం కావట్లేదు. ఇందాక చెప్పాను మీకు, ఫ్రీ రీయింబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ, రైతు బంధు కానీ ఏమవుతుందో మనం చూసాం. రెండోది, అభివృద్ధికి వ్యతిరేకంగా మాట్లాడలేదు, సంతోషం, ఆ మేరకు అభినందించాలి. కానీ మాటలు చాలా అభివృద్ధికి. మీరు కాస్త పైసామే పరమాత్మ, మలుగు సదుపాయాల కల్పనకి, పెట్టుబడుల ప్రోత్సాహానికి మీ దగ్గర డబ్బు ఉండాలి, రెండుకి సమతూకం ఉండాలి. సమతూకం దెబ్బతిన్నది. కాబట్టి ప్రభుత్వం సంకటంలో ఉంది. ఆ కారణంగా అంటే రేవంత్ రెడ్డిని ఈ అంశాల దృష్ట్యా, లేకపోతే హైడ్రా దృష్ట్యా కావచ్చు, లేకపోతే కొంచెం ఇబ్బంది అవుతూ ఉన్నది తెలంగాణలో పరిపాలన, రేవంత్ రెడ్డిని మార్పు జరుగుతుంది ముఖ్యమంత్రిగా అని అన్నది వార్తలు వినిపించినాయి. మార్పు జరుగుతుండొచ్చు అంటారా? మార్పు తీసుకొస్తే సంతోషం, మంచి మార్పు తీసుకొస్తే. అంతకుమించి నేను పత్రికల్లో ప్రకటనలు చూసి, ప్రచారాలను చూసి అంచనా వేయడం అనేది సరైనది కాదు. ఓకే. అంటే వేరే ఇప్పుడు మంత్రుల స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా పావులు కదుపుతా ఉన్నారు, రేవంత్ రెడ్డిని దింపుదామని చెప్పేసి వార్తలు వినిపించాయి. అది వాళ్ళ ఇష్టం. పార్టీలు అంతకు వ్యవహారాలు కానీ, ఎవరుంటారు ఎవరు పోతారు అనేది కానీ మనకు అనవసరం. మనకు కావాల్సింది మన పన్నుల డబ్బుతో మన ప్రజలకు ఏమవుతుంది, మన భవిష్యత్తును కాపాడుతున్నారా, మన ఆర్థిక అభివృద్ధిని పెంచుతున్నారా, మన విద్యా ఆరోగ్యం బాగుపడుతున్నాయా, ఆర్థిక క్రమశిక్షణ ఉన్నదా మనకి, అది ముఖ్యం తప్ప ఎవరుంటే మనకేం కావాలి. రైట్. ఓకే సార్, ఈ 6 గ్యారంటీలలో ఉన్నటువంటి ముఖ్యమైన పథకాలు, వాటి వల్ల లాభాలు నష్టాలు ఒకసారి చర్చిద్దాం మనం. ఈ ఆర్టీసీ, ఉచిత ఆర్టీసీ అక్కర్లేదు. ఇందాకే చెప్పాను మీకు, సంక్షేమం కావాలి, కానీ సంక్షేమం అభివృద్ధి సమతూకం కావాలి. అంతేగాని నా ఎజెండాకి వీరిని తీసుకురావాలి, కానీ వాళ్ళ ఎజెండాలోకి నేను వెళ్ళాల్సిన అవసరం లేదు. కాబట్టి దానిలోకి నేను చర్చలో వెళ్ళను. ఏ పథకమైనా పెట్టచ్చు, తప్పులేదు. కానీ ఉన్న పథకాలు కొనసాగించకుండా కొత్తవి ఎన్ని చేసినా కూడా ఉపయోగం లేదు. 2, అభివృద్ధి కోసం బాటలు వేయకుండా అంత సంక్షేమమే అని చెప్పినా కూడా ఉపయోగం లేదు. ఆర్థిక క్రమశిక్షణ చాలా ముఖ్యం. అక్కడ దెబ్బతిన్నది 2 రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు కూడా కష్టంలో ఉన్నాయి. ఆ కష్టం నుంచి బయటపడాలి. రైట్. అంటే ఇంకా ముందు కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, లేకపోతే ప్రజలకు కావచ్చు, న్యాయం జరగాలి, వాళ్ళు ఇచ్చిన సంక్షేమాలు అభివృద్ధి జరగాలి అంటే పార్టీ ఏం చేయాలి, పాలకులు ఏం చేయాలి? ఇప్పుడు దాకా చెప్పాను కదయ్యా, 5 అంశాలు చెప్పాను, పోసగుచ్చినట్టు చెప్పాను. 5 అంశాలు చేయాలి. అభివృద్ధి ఇంకో రకంగా రాదు. అభివృద్ధి నినాదాలతో రాదు, డ్రామాలతో రాదు. ఆర్థిక క్రమశిక్షణ లేకుండా, భవిష్యత్తు కోసం పెట్టుబడులు సరైన రీతిలో ఉండకుండా, మౌలిక సదుపాయాలు మెరుగుపరచకుండా, మంచి ప్రమాణాల విద్యను తీసుకురాకుండా పాఠశాల స్థాయిలో, మంచి ఆరోగ్యాన్ని అందించకుండా, కనీస ప్రమాణాల చట్టబద్ధ పాలన లేకుండా, కనీసం కాంట్రాక్ట్ ఎన్ఫోర్స్మెంటు, ప్రాపర్టీ టైటిల్స్, సెటిల్మెంట్ డిస్ప్యూట్స్ ఇంతవరకైనా కనీసం ఉన్నట్టయితే సరిగ్గా, మరి మీకు చిన్న పట్టణాలు లేకుండా సమగ్రమైన అభివృద్ధి రాదు. కేటీఆర్ ఈ ఫార్ములా విషయంలో రాంగ్ చేసిండు, మిస్టేక్ చేసిండు, స్కామ్ జరిగింది అని చెప్పేసి కాంగ్రెస్ ఆరోపించింది. నాకు ఆ విషయం తెలియదు, నేను ఆ విషయం అధ్యయనం చేయాల. కానీ భారతదేశంలో
వివిధ రాష్ట్రాలలో దాదాపు ప్రతి పనికి అవినీతి ఉందన్న విషయం ఆబాల గోపాలానికి తెలుసు. కాబట్టి అంతకంటే ఫలానా చోట ఉందో లేదో నాకు అనవసరం, ఆసక్తి కూడా లేదు. ఈ వ్యక్తిగతమైన కేసుల్లో కట్టడం నాకు అనవసరం. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఒక అవినీతి కల్చర్ ఉన్నది, అది వాస్తవం. ఓకే సరే సార్, అనుమానం ఏమాత్రం లేదు. ఇదంతా రాజకీయ నాయకుల పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడుకుంటే ప్రజలు ఏం చేయాలి అని అంటే, ప్రజల పార్టిసిపేషన్ ఏముండాలి అని అంటే ఓటింగ్ సిస్టంలో? నేను 3 విషయాలు కోరేది ప్రజల్ని. ఒకటి, మనందరం బతికేది మన బిడ్డల భవిష్యత్తు కోసం. కాబట్టి ఈవేళ వాళ్ళు ఏ సంక్షేమం ఇచ్చినా పుచ్చుకుందాం, కానీ దానివల్ల బతుకులు బాగుపడని మనందరికీ తెలుసు. ఏ కుటుంబం అయినా సరే పిల్లల బతుకులు బాగుపడ్డాయని చెప్పంటే మన కుటుంబం ఆర్థికంగా కొంచెం పొదుపుగా ఉండి దుబారా ఖర్చులు లేకుండా ఉండి పిల్లలకి మంచి చదువు వచ్చి వాళ్ళకి ఆత్మవిశ్వాసాన్ని వాళ్ళ నైపుణ్యాన్ని పెంచి కాస్త రేపటి కోసం మనం వెనకేసుకుంటే కుటుంబాలు బాగుపడ్డాయి. కాబట్టి పిల్లల విద్య, మంచి ఆరోగ్యం, రేపటి గురించి ఆలోచన తప్ప ఇంకే మార్గము లేదు, షార్ట్ కట్స్ లేవు అభివృద్ధికి. రెండోది, మీరు ఏమి జీవితంలో చేస్తే కుటుంబాలు బాగుపడుతున్నాయి, ప్రభుత్వం కూడా ఆ పనే చేయాలి. ప్రభుత్వం కూడా దుబారా ఖర్చు, వాళ్ళ ఆర్భాటము, అట్టహాసము, ప్రచారము, కానీ పొదుపరితనం లేదు. డబ్బులు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడతారు, మన డబ్బుని, ఇది మన డబ్బు. ఆ డబ్బు వల్ల ఫలితం మనకేమీ రాదు, వాడు ఖర్చు కనిపిస్తుంది తప్పితే ఏ రంగాల్లో ఖర్చు పెట్టాలో ఆ రంగాల్లో ఖర్చు పెట్టడం లేదు, అభివృద్ధి జరగటం లేదు. కాబట్టి మీరు గట్టిగా నా పిల్లలకు అభివృద్ధి కావాలి, నిజమైన ఉపాధి కల్పన కావాలి, ఆదాయాన్ని పెంచే శక్తి కావాలి, నా పిల్లలకి మంచి చదువు అందాలి, మంచి ఆరోగ్యం అందాలి, దానికోసం పట్టుబడండి. మూడోది, మన కర్మ కొద్దీ ఈ దేశంలో పుట్టిన ప్రతివాడికి ఏదో కులమో మతం ఉంటుంది, ప్రాంతమో ఉంటుంది. అదే మనం నిర్వచించినట్టయితే అంతకంటే దారుణం ఇంకోవట్లేదు. దాని నుంచి మన పిల్లల్ని బయటపడే ఏర్పాటు చేయాలి. అంతేగాని వీళ్ళందరూ ఓట్ల కోసం అని చెప్పానో, మనల్ని మోసం చేయాలని చెప్పానో, రెచ్చగొట్టాలని చెప్పానో కులాలు, మతాలు, ప్రాంతాలు రోజు తీసుకొస్తారు, ద్వేషాన్ని నింపుతారు. మనకు కావాల్సింది మన ఇంటికి, మన పిల్లలకి ఏం కావాలి, దాని మీద దృష్టి పెట్టండి, కానీ ఈ రచ్చలు పడబోకండి. ఆ 3 చేస్తే ఖచ్చితంగా బతుకులు బాగుపడతాయి. ఓకే రైట్ సార్. ఇంకోటి ఏంటంటే మాలలకు, మాదికలకు కొంచెం వైరం అయితే నడుస్తూ ఉంది. ఏబిసిడి వర్గీకరణ వల్ల ఇరు వర్గాలలో ఎవరు నష్టపోతారు? లాభ నష్టాలు చూడకూడదు. మనం చూడవలసింది రిజర్వేషన్కి వెనకాల ఉన్న ప్రాతిపదిక ఏమిటి? కొన్ని వర్గాలు వివక్ష వల్ల అవకాశాలు లేకపోతే వెనుకబడ్డాయి. వెనుకబడ్డ వర్గాలకు ఓతం ఇవ్వాలి మనం, అదే రిజర్వేషన్ కాలం. అలాంటప్పుడు ఈ వర్గాలు మొత్తం కూడా హోమోజనస్ కాదు కదా. ఉదాహరణకి దళిత వర్గాలు, దానిలో ఉపకులాలు చాలా ఉన్నాయి. మరి ఎలాగైతే మొత్తం సమాజంలో కొన్ని వర్గాలకి ఎక్కువ వివక్ష చేకూరుందో, వెనకబడుతనం ఉందో, మళ్ళీ దళిత వర్గాల్లో మళ్ళీ కొన్ని ఉపవర్గాలకి వెనకబడుతూ ఉన్నప్పుడు వారి సంగతి పట్టించుకోవాలి కదా. వారేమీ అదనంగా అడగట్లేదు కదా, వాళ్ళు ఆ ఉన్న వర్గాల్లో వాళ్ళ దామాషా ప్రకారం అమ్మంటున్నారు. అది నష్టం ఎవరికి అవుతుంది, ఏ రకంగా అవుతుంది? కాబట్టి రిజర్వేషన్ మనం అవసరమని భావించినప్పుడు వెనకబడ్డ వారికి దానిలో ఆ వర్గాల్లో కేటాయించడం అనేది, ఉపకులాల కేటాయింపు అనేది సరైనటువంటి పద్ధతి, దాన్ని ఎవరు కాదనలేరు. కానీ దాన్ని పర్టికులర్గా మాల సామాజిక వర్గం పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తూ ఉంది. సరే, ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా నాకు లాభం ఏంటని చూసుకుంటారు, కానీ కొంతమంది దానికి అతీతంగా ఆలోచించి సమాజంలో మొత్తం మీద న్యాయం జరుగుతుందో చూడాలి. చాలా రోజుల నుంచి, చాలా ఏళ్ళ నుంచి కూడా బహుజన రాజ్యాధికారం, బీసీ రాజ్యం రావాలి అని చెప్పేసి చాలామంది బీసీ నాయకులు ముందుకు వచ్చారు. మధ్యలో ఉద్యమం నీరు గారిపోతూ ఉంది. సో భవిష్యత్తులో నిజంగా బీసీ రాజ్యం రావాలి, బహుజన రాజ్యం ఏర్పడాలంటే బీసీలు ఏం చేయాలి పర్టికులర్లీ? ఇప్పుడు స్థానిక ప్రభుత్వాల్లో రిజర్వేషన్లు ఉన్నాయి. ఇవాళ దాదాపుగా 50% రిజర్వేషన్లు ఉన్నాయి ఎస్సీ, ఎస్టీ, బీసీలకి. మహిళలకి మరో 50% ఉన్నాయి. అంటే 50 + 25 75% రిజర్వేషన్లు ఉన్నాయి స్థానిక ప్రభుత్వాల్లో. అధికారం ఏమి ఇచ్చారు? ఉత్సవగృహాలు కూర్చోబెట్టారు. కాబట్టి నిజంగా మరి రాజ్యాధికారం కావాలంటే స్థానిక ప్రభుత్వాల్లో ఇప్పటికే రిజర్వేషన్లు ఉన్నాయి. కాబట్టి ఉత్సవగృహాలు కూర్చోబెట్టి నిజమైన అధికారం, వనరులు, అధికారం చేతుల్లోకి వస్తే ముందు కొంత పట్టు వస్తుంది, అనుభవం వస్తుంది, పట్టు వస్తుంది, రాజ్యాధికారం చేజెక్కుతుంది. రెండోది, ఈ పార్టీలు కొందరు వ్యక్తుల ఆస్తులుగా ఉన్నంతకాలం, వాళ్ళ ప్రైవేట్ జాగీర్లుగా ఉన్నంతకాలం వాళ్ళ దయాదాక్షిణ్యం మీద తప్ప మీకు ఎదిగే అవకాశం ఉండదు. పార్టీల్లో అంతర్గత ప్రజాస్వామ్యం కోసం పోరాడండి. పార్టీల్లో ఎవరు అభ్యర్థి కావాలని చెప్పినది ఒక నాయకుడు కూర్చుని నువ్వు రావాయా, నువ్వు వద్దా అని చెప్పడం కాకుండా అక్కడ పార్టీ సభ్యులు కోరుకునే రీతి ఉందనుకోండి, సహజంగా సంఖ్యాబలం ఉన్నప్పుడు మీకు వస్తుంది, అవకాశం వస్తుంది, నాయకత్వ లక్షణాలకు అవకాశం ఉంది. ఇవాళ అట్లా లేదు. ఇవాళ పైవాడిని, అగ్రనాయకుడిని తృప్తిపరిచిన వాడు కాలు పట్టుకున్న వాడికి అవకాశం వస్తుంది. నిజంగా రాజ్యాధికారం అర్హులకి, వివిధ వర్గాలకి న్యాయంగా రావాలని చెప్పంటే పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం.
మూడోది, కాలక్రమేణా వెంటనే జరగకపోయినా కూడా ఎవరు పోటీ దింపినా కూడా 30-40 కోట్లు ఖర్చు పెడితేనే మీరు పోటీలో ఉన్నారని చెప్పంటే బీసీ వస్తే ఎలా, దళితులు వస్తే ఎలా, మరొకళ్ళు వస్తే ఎలా? అది ప్రజలకు అన్యాయం జరుగుతుంది. ఈ డబ్బుల ఖర్చు, డబ్బుల పంపిణీ లేకుండా ఎన్నికల్లో గెలిచే వ్యవస్థ కోసం పోరాడండి. దీనిలో వెంటనే చేయగలిగింది ఉంది, కాస్త కొంచెం మధ్యస్థంగా చేసేయాల్సి ఉంది, కొంచెం ఆలస్యమైనా పోరాడాల్సి ఉంది. అవి చేయకుండా ఊరికి ఆయన బదులు నాకు, నా బదులు నాకంటే మన కుర్చీల ఆటగా ఉంటుంది తప్పితే సమాజంలో సామాజిక న్యాయం అందదు. అంటే ప్రతి ఒక్కరు కూడా సంక్షేమాల మీద దృష్టి పెడుతూ చెప్తుంటారు, కానీ నిజంగా ప్రజలకు కావాల్సింది ఉచితంగా వైద్యం, ఉచితంగా విద్య కావాలి. వాటిపై ఉచితమే కాదు, మంచి ప్రమాణాలది. ఉచిత విద్య ఉన్నది, ఎందుకు 4 తీసుకోవడం సర్టిఫికెట్లు. అసలు విద్య అందాలి కదా, ఉచితం తర్వాత చూసుకుందాం. అందరూ ఉచితం అని మాట్లాడుతున్నారు, విద్య కావాలి ముందు. ఆ విద్య ఉచితంగా డబ్బు లేని కారణంగా అందకుండా ఉండే పరిస్థితి లేకుండా అందాలి. కానీ ముందు విద్య అందాలి. అసలు విద్య లేకుండా ఉచితం ఉంటున్నాం మనం. మేధస్సు వికసించకుండా విద్య ఏమిటి? అది విద్య ఎట్లా అవుతుంది? మోసం. 180 మంది ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి పట్టుకొచ్చి సక్షంకి రావట్లేదు, వాళ్ళే చెప్తున్నారు ఉద్యోగాలు దొరకట్లా, ఎవరు తీసుకోవట్లే వాళ్ళని, నైపుణ్యం లేదని చెప్పని. కాబట్టి ఉచిత విద్య కాదు, మంచి ప్రమాణాల ఉచిత విద్య, పనికొచ్చే ఉచిత విద్య, నైపుణ్యాన్ని అందించే ఉచిత విద్య. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు కూడా పెడుతున్నారు కదా, దానివల్ల ఉపయోగం ఉంటుందంటారా? బాబు, ప్రభుత్వాల దగ్గర అన్ని కాగితాలు ఉంటాయి, నాకు కావాల్సింది ఫలితం. నైపుణ్యం అందొచ్చుదని ఎవరు అంటలా, నిజమైన నైపుణ్యం అందిస్తే బాగుపడతారు, అందట్లా. కాలేజీలు పెట్టినట్టుగానే కాలేజీలు ఉన్నాయిగా, విద్య లేదు. అలాగే స్కిల్ డెవలప్మెంట్ అన్ని చోట్ల లేదు. నిజంగా చేస్తే సంతోషం. ఊరికే పైపైన కాకుండా దానికోసం మళ్ళీ ఉద్యోగం పెట్టి ఖర్చు పెట్టడం కాకుండా నిజంగా నైపుణ్యం అంతా ఏర్పాటు చేయండి, నిజంగా విద్య అంతా ఏర్పాటు చేయండి, నిజంగా ఆరోగ్యం అంతా ఏర్పాటు చేయండి. ఆర్భాటాలు కాకుండా జరిగితే అసలు గొడవ ఎందుకుంది ఈ దేశంలో? జరగట్లేదు. ఓకే, తప్పెక్కడ జరుగుతుందంటే ఏం చెప్తారు సార్? ఇంతకుముందుగా చెప్పాను కదా తమ్ముడు, అధికార కేంద్రీకరణ, చట్టబద్ధ పాలన లోపం, పాలనా యంత్రాంగం పూర్తిగా జవాబుదారితనం లేకుండా ప్రవర్తించడం, పదవిలో కూర్చున్నదంతా అహంకారం చూపెట్టడం, ప్రజలకు సేవ చేయకుండా. అందుకని ఏ ఊరికే మ్యాజిక్తో పావు. ఈ వ్యవస్థ మొత్తం మార్చాలంటే వ్యవస్థలో మౌలిక మార్పులు రావాలి. అలాంటి వాళ్ళని చేస్తున్న పోరాటమే అది. వ్యవస్థలో మౌలిక మార్పుల కోసం ఎవరి అధికారంలో కూడా నాకు అనవసరం, వ్యవస్థలో మౌలిక మార్పులు రావడం కోసం. ఓకే, బీఆర్ఎస్ అధికారం కోల్పోవడానికి మెయిన్ రీజన్ ఏమనుకుంటారు సార్ మీరు? ఒక రాజకీయ పార్టీ. నాకేం ఇంట్రెస్ట్ ఉంది, మీకేం ఇంట్రెస్ట్ ఉంది? వాడు ఉంటే మీకెలా, మీరు పోతే మీకెలా? ఈ గొడవ ఏంటి, ఈ రంధేంటి? మనకేం జరుగుతుందో చూసుకోకుండా వాడు అధికారంలో ఉన్నాడు లేదా, వీడి మంత్రి లేదా, నీకెందుకు నాకెందుకు? ఇది ఈ చర్చ ఏంటిది? మీడియా అంతా కూడా వాడి పదవి కోసం, మీ బతుకులు, ఈ సామాన్యుల బతుకుల కోసమా? ఎవడు అధికారులు ఉంటే మీకేం కావాలి? ఏం జరిగిందో చూసుకోకుండా ఈ చర్చ వల్ల ఫలితం ఏముందా? బీఆర్ఎస్ ఎందుకు పోయింది, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఉంటాడా, ఆయన తర్వాత ఇంకోటి వస్తాడు, నీకేం నాకేంటయ్యా? మన బామ్మరిదా? మనకేమన్నా కావాలన్నా? నాకేమవుతుంది? నాకేమవుతుంది? నాకు ఎవడు ముఖ్యమంత్రి అయితే నాకేం కావాలా? నాకేమవుతుంది? ముఖ్యమంత్రులు నా పిల్లల బతుకులకి ఏమవుతుంది? ఏదైనా గెజెట్ తీసుకురావాలన్నా కూడా, ఏదైనా జీవో ఇవ్వాలన్నా కూడా వాళ్ళే కదా, పాలకులు వాళ్ళే కదా. దాని గురించి ఆలోచించాయా? వాడెవరు నీకెందుకు? ఏం చేస్తున్నారో ఆలోచించు. ఎవడున్నాడో నాకెందుకు? మన చెత్త అంతా కూడా ఏదో వాడు పోరాడుకుంటే మనకేంటాయి గొడవ? ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు ఉన్నప్పుడు మీరు చాలా ఇదంతా అపరిపక్వంగా ఉన్నది. సమర్థులు, నిజాయితీ పరులు గనక మన తరపున అక్కడ బాధ్యత తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయనేది చిన్నపిల్లలకు కూడా తెలుసు. మన సమస్య సమర్థులు లేక కాదు, అన్ని పార్టీల్లో సమర్థులు ఉన్నారు. సమర్థవంతమైన పాలన ఎందుకు? అన్ని పార్టీలు నిజాయితీ పరులు ఉన్నారు, కానీ నిజాయితీ పరులు ఎదిగే వ్యవస్థ లేదు, సమర్థులు ఎదిగే వ్యవస్థ లేదు. 30-40 కోట్లు ఖర్చు పెడితే ఎమ్మెల్యేగా గట్టిగా పోటీ ఇచ్చినట్టు వ్యవస్థ నిర్మాణం చేసిన తర్వాత నిజాయితీ పరులు ఎట్లా నిలబడతాడు? నిలబడిన ఎలా కొనసాగుతాడు? ఎవరు కూర్చున్నా కూడా పని జరిగిన వ్యవస్థ నిర్మాణం చేసిన తర్వాత, అధికార కేంద్రీకరణ చేసిన తర్వాత మీరు మంత్రిగా ఉన్న ఉపయోగం లేదు. ముఖ్యమంత్రి దేశంలో సర్వరాజు, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, మిగతా వాళ్ళంతా కూడా తరాదులు అయిపోయినారు. అంచేత వ్యవస్థను అర్థం చేసుకోకుండా వీడు మంచోడు వస్తే బాగుంటుంది, వీడు సీఎం అయితే బాగుంటుంది, ఏదో మనం మ్యాజిక్ కోసం చూస్తున్నాం. మ్యాజిక్ ఏం లేవు, చిట్కాలు ఏం లేవు. మనం కొంచెం మీలాంటి వాళ్ళు చేయవలసింది ప్రజాస్వామ్యంలో ప్రజలకి కాస్తకొస్తే క్రమక్రమంగా లోతు తెరవడం. అంతేగాని వీడి కోటేసి మన్నాడు నుంచి మురదాబాద్ అని, మళ్ళీ పోయి వాడు కోటేసి మళ్ళీ మురదాబాద్ అని మన రోజు చూస్తున్నది అదేగా. ఆటగాళ్ళు మారుతున్నారు, ఆట నియమాలు మారట్లా, మన బతుకులు మారట్లా. కాబట్టి మన శ్రద్ధ ఆటగాళ్ళ మీద కాదు, ఎవడు ముఖ్యమంత్రి అయ్యాడు కాదు, వాడు ఎవడైతే నాకు కావాలి, ఎవడు ఎమ్మెల్యే అయితే నాకేం కావాలి. నాకు కావాల్సింది మన ప్రజలకు అందవలసినవి అందుతున్నాయా, దానికి కావాల్సిన ఏర్పాట్లు జరుగుతున్నాయా. అది మంచి చేస్తే బాగుంది, మంచి అయిపోతే బాగోలేదు, సార్ మనకు మిగతా ఏమీ అవసరం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.